దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందడుగు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేదోడు అందిస్తున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన రావులపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలింకో ద్వారా ఏర్పాటు చేసిన కృత్రిమ ఉపకరణాలు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో 436 మంది దివ్యాంగులకు సుమారు 68 లక్షలతో 630 కృత్రిమ ఉపకరణాలు అందజేసినట్లు తెలిపారు. గత ఏడాది నవంబర్లో అలెంకో సంస్థ వికలాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి దివ్యాంగుల్లో లోపాలను శాస్త్రీయ పరంగా గుర్తించి అర్హులైన వారికి కృత్రిమ అవయవాలు పంపిణీ చర్యలు చేపట్టిందన్నారు. కృత్రిమ అవయవాల పంపిణీకై జిల్లాకు 4 కోట్ల రూపాయలు సంస్థ కేటాయించిందని తెలిపారు. ఇందులో కొత్తపేట నియోజకవర్గానికి 68 లక్షలు వెచ్చించినట్లు వివరించారు. బ్యాటరీ ఆపరేటర్, మోటార్ సైకిల్ 101, ట్రై సైకిళ్లు 59, వీల్ చైర్లు 69, నడక కర్రలు 65తో సహా మొత్తం 630 పరికరాలు ఈ కార్యక్రమంలో 417 దివ్యాంగులకు ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీకర్, అనపర్తి నియోజకవర్గ తెదేపా పరిశీలకులు ఆకుల రామకృష్ణ, అయినవిల్లి సత్యబాబు గౌడ్, 4 కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 6,000 రూపాయలు చేయడం జరిగిందనేది సకాలంగా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క వారు చేసినటువంటి కార్యక్రమంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దివ్యాంగులకు 500 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళా ఆయన రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆనాడు ఎప్పుడో 500 రూపాయలు చేసిన పెన్షన్ని మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 3,000 రూపాయలు చేయడం జరిగింది 2014 వరకు. ఆ 3,000 రూపాయల పెన్షన్నే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చే వరకు అదే పెన్షన్ కంటిన్యూ అయింది 19 నుంచి 2024 దాకా. ఆనాడు ఆ 3,000 చంద్రబాబు నాయుడు గారు చేశారు. మరలా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 3,000 రూపాయల పెన్షన్ మళ్ళీ 6,000 రూపాయలు చేశారనేది అంటే ప్రత్యేక ప్రతిభావంతుల పట్ల, దివ్యాంగుల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి వారి మీద ఉన్నటువంటి అభిమానం, వారిని ఆదుకోవాలి, వారి సమాజంలో వాళ్ళు కూడా చిన్నతనంగా ఉండకూడదు, వారు కూడా వారి కుటుంబ సభ్యులకి సహకారంగా మనం కూడా వారికి ప్రభుత్వ పరంగా ఆదుకుంటే ఆ కుటుంబానికి ఉపయోగపడుతున్న ఆలోచనతో 3,000 రూపాయల పెన్షన్ 6,000 రూపాయల పెన్షన్ జరిగింది. అదే కాకుండా ఇంకా ప్రత్యేక కేటగిరీ ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు, 15,000 రూపాయలు కూడా 100% బెడ్ రిడెన్ అయిన వారికి 15,000 రూపాయల వరకు కూడా పెన్షన్ అందివ్వడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో చెప్పిన మాటలు మర్చిపోయి 5 సంవత్సరాలు పెంచుకుంటూ వెళ్ళిపోయారు గతంలో నాయకులు. మీ అందరికీ తెలుసు 250. మరి ఇచ్చిన మాట ప్రకారం వచ్చిన తర్వాత కాదు, ప్రభుత్వం రావడానికి 2 నెలల ముందు నుంచి మరి సామాజిక పెన్షన్లు అన్నీ కూడా ఆనాడున్న 3,000 పెన్షన్ 4,000 చేయడం కాకుండా 2 నెలల ముందు నుంచి కూడా అందించారు ప్రభుత్వం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పెంచుకుంటూ పోతానని అనకుండా ఒకేసారి పెన్షన్లు రెట్టింపు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. దివ్యాంగులకి 3,000 రూపాయల పెన్షన్ 6,000 చేయడం అనేది తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈనాడు దివ్యాంగులకి పరికరాలు మొన్న సుమారు 500-600 మందికి ఇక్కడ పరికరాలు ఇవ్వడం కోసం వారందరూ వస్తే ఆనాడు కూడా కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఆ రోజు ఎమ్మెల్సీ కోర్టు రావడంలో నేను వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. అచ్చెన్నాయుడు గారిని కూడా ఆపుదాం అనుకున్నాం ఇక్కడ అమలాపురం కార్యక్రమం ఉంటే. మరి ఈనాడు ఈ పరికరాలు సుమారు మన మండలంలో, మన నియోజకవర్గంలో 68,21,953 రూపాయలు, దగ్గర 70 లక్షల రూపాయల పరికరాలు, ఈనాడు 630 వస్తువులు నేడు ఇక్కడ ఈ కార్యక్రమం ద్వారా మన 4 మండలాల పరిధిలో, అంటే ఆ రోజు గన్నవరం మండలం వాళ్ళు, ఇతర మండలం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. వారికి సంబంధించిన వస్తువులు అక్కడికి ఆ మండలాలకు పంపించారు. కేవలం మన 4 మండలాల్లో అంటే ఆ రోజు ఆ క్యాంపు ద్వారా సుమారు 85 లక్షల రూపాయల వస్తువులు వచ్చాయి. మన నియోజకవర్గంలో 4 మండలాలు 68,21,953 రూపాయలు 630 వస్తువులు ఈనాడు ఇక్కడ అందిస్తూ ఉన్నాం.
బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్, బ్యాటరీ ఆపరేటెడ్ మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ 101, అంటే ముందున్నటువంటి ఛార్జింగ్ పెట్టుకుంటే తిరిగే వెహికల్స్ 121 వెహికల్స్, 101 వెహికల్స్ ఇక్కడ ఈనాడు అందివ్వడం జరుగుతుంది. ఇంకా కచ్ ఎల్బో, 2 సిపి వీల్ చైర్, వాకర్, ఫోల్డబుల్ వాకర్స్, ఇటువంటి వివిధ రకాల వస్తువులు ఈనాడు సుమారు 70 లక్షల రూపాయల వస్తువులు ఈనాడు ఇక్కడ 630 వస్తువులు